అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ ఫిలిం నగర్ పరిధిలోని యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. వరంగల్ మహబూబాబాద్ కు చెందిన గుగులోత్ సంధ్యారాణి షేక్పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతుంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలోని హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. షవర్కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసింది. అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూంలోకి వెళ్లి చున్నీతో ఊరేసుకుంది. కాసేపటి తర్వాత మిత్రులు బాత్రూం తట్టారు, కానీ స్పందన లేదు. లోపల గడిపెట్టి ఉండటంతో హాస్టల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు పగలగొట్టి చూడటంతో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయొద్దని ఆత్మహత్యకు ముందు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ఇదిలా ఉంటే తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయిందని ఫిర్యాదులు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. హైదరాబాద్ ఫిలిం నగర్ పరిధిలో యువతి ఆత్మహత్య అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. వరంగల్ మహబూబాబాద్ చెందిన గుగులోత్ సంధ్యారాణి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఆమె థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నారు. సో ఆమె నిన్న సండే కావడంతో అక్కడ పక్కనే ఉన్న వాళ్ళు హాస్టల్ పాల్కన్ అనే హాస్టల్లో అయితే వాళ్ళైతే నివాసం ఉంటున్నారు. సో ఆదివారం వాళ్ళు ఉదయం ఇద్దరు స్నేహితురాలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఇక వాళ్ళైతే హాస్టల్లోనే ఉన్నారు. అదే సమయంలో ఆమె సంధ్యారాణి ఆమె వాష్రూమ్ లోకి వెళ్లి చున్నీతో షవర్కి అయితే ఉరి వేసుకుంది. సో ఉరి వేసుకుని ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే డౌట్ వచ్చి బాత్రూమ్ తటగా డోర్ అయితే తీయలేదు అక్కడి నుంచి. సో దాంతో ఇంకా వాళ్ళు హాస్టల్ యాజమాన్యానికి అయితే సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె షవర్కు వేలాడుతూ ఆమె మృతదేహం అయితే కనిపించింది. ఇక దీంతో హాస్టల్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి కూడా మొత్తం దర్యాప్తు అయితే చేపట్టారు అని చెప్పాలి. సో ఆమె కీలకంగా అంశం ఏంటంటే ఆమె వాట్సాప్ లో నా చావుకు ఎవరు కారణం కాదు, ఈ చావు గురించి దర్యాప్తు చేయవద్దు అని ఒక మెసేజ్ అయితే పెట్టినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. సో ఇది ఇట్లా ఉంటే వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో సంధ్యారాణి కుటుంబ సభ్యులు మాత్రం కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పైన అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళు లిఖిత పూర్వకంగా పోలీసులకు అయితే సమాచారం అయితే ఇచ్చారు. సో ఎలాంటి కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయింది అన్నట్లు కూడా మనకైతే సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఈ ఆత్మహత్య ఏదైతే ఉందో వాళ్ళైతే నిరసన చేపడుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన దర్యాప్తు చేపట్టాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సంధ్యారాణి వాళ్ళ పేరెంట్స్ అయితే పెద్ద ఎత్తున అక్కడ కాలేజ్ ముందు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ అయితే కీలకంగా మారింది. తను నా చావుకు ఎవరు కారణం కాదు అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ రాయడం పట్ల కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. మొత్తంగా వాళ్ళ పేరెంట్స్ కి అయితే మరి ఆమెకు సంధ్యారానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆమెకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఏం లేవు, చనిపోవడానికి అంత ఈజీగా చనిపోదు, ఆ కాలేజ్ యాజమాన్యం పైన ఖచ్చితంగా అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళైతే పోలీసులకు అయితే ఇచ్చారు. సో పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. తను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, సో ఆ దర్యాప్తు మొత్తం కూడా పోలీసులు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. శ్రీయవర్మ. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చూద్దాం. హైదరాబాద్ ఫిలిం నగర్ పరిధిలోని యువతి ఆత్మహత్య కలకలం రేపుతోంది. వరంగల్ మహబూబాబాద్ కు చెందిన గుగులోత్ సంధ్యారాణి షేక్పేటలోని నారాయణమ్మ మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతుంది. సమీపంలోని ఫాల్కన్ వ్యాలీ కాలనీలోని హాస్టల్లో ఉంటూ చదువును కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. షవర్కు చున్నీతో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఆదివారం ఉదయం ఇద్దరు స్నేహితురాలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసింది. అనంతరం సెలవు దినం కావడంతో అంతా పడుకున్నారు. అదే సమయంలో సంధ్యారాణి బాత్రూంలోకి వెళ్లి చున్నీతో ఊరేసుకుంది. కాసేపటి తర్వాత మిత్రులు బాత్రూం తట్టారు, కానీ స్పందన లేదు. లోపల గడిపెట్టి ఉండటంతో హాస్టల్ యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. అనంతరం తలుపులు పగలగొట్టి చూడటంతో ఆమె మృతదేహం వేలాడుతూ కనిపించింది. తన చావుకు ఎవరూ కారణం కాదని, ఈ చావుపై ఎలాంటి విచారణ చేయొద్దని ఆత్మహత్యకు ముందు వాట్సాప్ మెసేజ్ పెట్టింది. ఇదిలా ఉంటే తన కుమార్తె మృతిపై అనుమానాలున్నాయని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేశారు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయిందని ఫిర్యాదులు ఆరోపించారు.
ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎస్, హైదరాబాద్ ఫిలిం నగర్ పరిధిలో యువతి ఆత్మహత్య అయితే కలకలం సృష్టిస్తుందని చెప్పాలి. వరంగల్ మహబూబాబాద్ చెందిన గుగులోత్ సంధ్య రాణి నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఆమె థర్డ్ ఇయర్ అయితే చదువుతున్నారు. సో ఆమె నిన్న సండే కావడంతో అక్కడ పక్కనే ఉన్న వాళ్ళు హాస్టల్ పాల్కన్ అనే హాస్టల్లో అయితే వాళ్ళైతే నివాసం ఉంటున్నారు. సో ఆదివారం వాళ్ళు ఉదయం ఇద్దరు స్నేహితురాలతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసిన అనంతరం ఇక వాళ్ళైతే హాస్టల్లోనే ఉన్నారు. అదే సమయంలో ఆమె సంధ్యారాణి ఆమె వాష్రూమ్ లోకి వెళ్ళి చున్నీతో షవర్కి అయితే ఉరి వేసుకుంది. సో ఉరి వేసుకుని ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ కి అయితే డౌట్ వచ్చి బాత్రూమ్ తటగా డోర్ అయితే తీయలేదు అక్కడి నుంచి. సో దాంతో ఇంకా వాళ్ళు హాస్టల్ యాజమాన్యానికి అయితే సమాచారం ఇచ్చారు. వాళ్ళు వెంటనే వచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఆమె షవర్కు వేలాడుతూ ఆమె మృతదేహం అయితే కనిపించింది. ఇక దీంతో హాస్టల్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సో వాళ్ళు వచ్చి కూడా మొత్తం దర్యాప్తు అయితే చేపట్టారు అని చెప్పాలి. సో ఆమె కీలకంగా అంశం ఏంటంటే ఆమె వాట్సాప్ లో నా చావుకు ఎవరు కారణము కాదు, ఈ చావు గురించి దర్యాప్తు చేయవద్దు అని ఒక మెసేజ్ అయితే పెట్టినట్టుగా మనకైతే తెలుస్తా ఉంది. సో ఇది ఇట్లా ఉంటే వాళ్ళ తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో సంధ్యారాణి కుటుంబ సభ్యులు మాత్రం కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం పైన అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళు లిఖిత పూర్వకంగా పోలీసులకు అయితే సమాచారం అయితే ఇచ్చారు. సో ఎలాంటి కాలేజ్ యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయింది అన్నట్లు కూడా మనకైతే సమాచారం అవుతుంది. మొత్తానికైతే ఈ ఆత్మహత్య ఏదైతే ఉందో వాళ్ళైతే నిరసన చేపడుతున్నారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన దర్యాప్తు చేపట్టాలి, మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సంధ్యారాణి వాళ్ళ పేరెంట్స్ అయితే పెద్ద ఎత్తున అక్కడ కాలేజ్ ముందు అయితే నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఏదైతే మెసేజ్ ఉందో ఆ మెసేజ్ అయితే కీలకంగా మారింది. తను నా చావుకు ఎవరు కారణం కాదు అని చెప్పేసి కూడా ఒక మెసేజ్ రాయడం పట్ల కూడా పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేపడుతున్నారని చెప్పొచ్చు. మొత్తంగా వాళ్ళ పేరెంట్స్ కి అయితే మరి ఆమెకు సంధ్యారానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఆమెకు ఎలాంటి ఆర్థిక సమస్యలు లేవు, ఏం లేవు, చనిపోవడానికి అంత ఈజీగా చనిపోదు, ఆ కాలేజ్ యాజమాన్యం పైన ఖచ్చితంగా అనుమానం ఉంది అని చెప్పేసి వాళ్ళైతే పోలీసులకు అయితే ఇచ్చారు. సో పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు అయితే చేపడుతున్నారు. తను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, సో ఆ దర్యాప్తు మొత్తం కూడా పోలీసులు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. శ్రీయవర్మ. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.